గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం. నమస్తే, ఇలవేల్పు కార్యక్రమానికి స్వాగతం. ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం. కార్తీక మాస నక్త వ్రతం. పగలంతా భోజనం చేయకుండా సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థంని మాత్రమే సేవించడం ఉపవాసం. ఉదయం పూట యథాప్రకారంగా స్నాన దాన జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి తీర్థాన్ని మాత్రమే స్వీకరించడం ఏకభుక్తం అవుతుంది. పగలంతా ఉపవాసంతో గడిపి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు. తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు. దీన్నే అయాచిత్తం అంటారు. ఇవేవి చేయలేని వారు కార్తీక సోమవారం నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్ని తిలాదానం అంటారు. ఈ 6 విధానాల్లో కనీసం ఒక్కటైనా కార్తీక సోమవారం నాడు ఆచరించడం శ్రేయస్కరం అని శివపురాణం చెప్తోంది. కార్తీక ఆకాశ దీపం. దామోదరాయ నభసి తులాయందోలయ సహా ప్రదీపంతే ప్రయచ్ఛామి నమోనంతాయ వేదసే. ఆకాశంలో ఉయ్యాల ఊగే దీపాన్ని దామోదరునికి సమర్పిస్తున్నాము. ఈ దీపకాంతుల వల్లే నా ఆనంద భావనలు శాశ్వతాన్ని పొందాలి అని పై శ్లోకానికి అర్థం. కీటకాలు పక్షులు అభాగ్నులైన పుణ్యలోకాలకు చేరలేని సమస్త జీవజాలానికి ఆకాశ దీప దర్శనం సద్గతులు కలిగిస్తుంది. శివాలయంలో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం కడతారు. 3 సిబ్బలలో దీపాలు వెలిగించి ధ్వజస్తంభంపైకి చేర్చుతారు. ఆకాశ దీపం యో దధ్యాన మాన మేకం నిరంతరం మహతం శ్రియ మాప్నోతి రూప సౌభాగ్య సంపదం. సాయంకాలంలో నువ్వుల నూనెతో ఆకాశ దీపారాధన చేస్తే రూప సౌందర్య సౌభాగ్య సంపదలు వృద్ధి చెందుతాయి. ఇంటి వద్ద కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు. చెయ్యెత్తు పొడవున్న మోదుగా రావి జువ్వి మేడి మామిడి కర్రలతో ఏదైనా ఒకదానిని ఇంటికి సమీపంలో పాతాలి. ఆ కర్రపై ఒక చెక్క పలకను మేకులతో బిగించాలి. దానిపై అష్టదళ పద్మ రూపంలో ముగ్గు వేసి మధ్యలో ఓ దీపం ఉంచాలి. సూర్యాస్తమయం కావడానికి 48 నిమిషాలకు ముందు అంటే 2 గడియలు ఆ దీపం చుట్టూ 8 కోణాల్లో కోణానికి 1 చొప్పున 8 దీపాలు పెట్టాలి. వెరసి 9 దీపాలు వెలిగించాలి. శక్తి లేని వారు 3 దీపాలు లేదా 5 వెలిగించవచ్చు. కొయ్య స్తంభం పాతిన చోట మూల భాగంలో అరచేతిలో కొద్దిగా పాలు తీసుకొని దేవతీర్థం ద్వారా అంటే 4 వేల చివర్ల నుండి వదలాలి. ఇలా కార్తీక శుక్ల పాడ్యం నుంచి అమావాస్య వరకు ఆకాశ దీపం వెలిగించాలి. దీంతో అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. మరో ఇలవేల్పు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం. హలో, ఏవండి, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే చేయండి. అన్ని టీవీలు ఎందుకండి, ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు. రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. మర్చిపోకుండా ఇప్పుడే చేయండి. బాయ్.